మహిళలపై అవమానకర వ్యాఖ్యల వ్యవహారంలో సినీ నటుడు శివాజీకి తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ ఇటీవల నోటీసులు జారీ చేసింది. ఈ క్రమంలో శివాజీ నగరంలోని మహిళా కమిషన్ కార్యాలయానికి వెళ్లారు. మహిళలపై వ్యాఖ్యల అంశంలో వివరణ ఇవ్వనున్నట్లు తెలుస్తుంది. దండోరా సినిమా ఈవెంట్లో మహిళలపై శివాజీ అవమానకర వ్యాఖ్యలు చేశారని, అవి ప్రజల్లో విస్తృతంగా ప్రచారం అవుతున్నాయని గమనించినట్లు మహిళా కమిషన్ తెలిపింది. ఈ మేరకు సుమోటాగా విచారణ చేపట్టాలని నిర్ణయించి ఆయనకు నోటీసులు పంపించింది. 27న వ్యక్తిగతంగా కమిషన్ ఎదుట విచారణకు హాజరు కావాలని అతను ఆదేశించింది. ఈ క్రమంలో శివాజీ వాళ్ళ కమిషన్ కార్యాలయానికి వెళ్లారు. మహిళలపై అవమానకర వ్యాఖ్యల వ్యవహారంలో సినీ నటుడు శివాజీకి తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ ఇటీవల నోటీసులు జారీ చేసింది. ఈ క్రమంలో శివాజీ నగరంలోని మహిళా కమిషన్ కార్యాలయానికి వెళ్లారు. మహిళలపై వ్యాఖ్యల అంశంలో వివరణ ఇవ్వనున్నట్లు తెలుస్తుంది. దండోరా సినిమా ఈవెంట్లో మహిళలపై శివాజీ అవమానకర వ్యాఖ్యలు చేశారని, అవి ప్రజల్లో విస్తృతంగా ప్రచారం అవుతున్నాయని గమనించినట్లు మహిళా కమిషన్ తెలిపింది. ఈ మేరకు సుమోటోగా విచారణ చేపట్టాలని నిర్ణయించి ఆయనకు నోటీసులు పంపించింది. 27న వ్యక్తిగతంగా కమిషన్ ఎదుట విచారణకు హాజరు కావాలని అతను ఆదేశించింది. అయితే ఈ క్రమంలో శివాజీ వాళ్ళ కమిషన్ కార్యాలయానికి వెళ్లారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా తెలంగాణ బ్యూరో చీఫ్ రమణ అందిస్తారు. రమణ. రాజేంద్ర, ఏదైతే సినిమా నటుడు శివాజీ చేసిన వ్యాఖ్యలు దండోరా సినిమా సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ రోజు ఆయన చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో అవి దీంట్లో వివాదాస్పదంగా మారాయి. మనం చూస్తూ ఉన్నాం. చాలా మంది సెలబ్రిటీస్ ఇప్పటికే సినిమా యాక్టర్స్ కావచ్చు, మిగతా సంబంధించిన రంగాలకు సంబంధించిన మహిళలు చాలా మంది తీవ్రంగా దానిపై స్పందించారు. అంటే వీటన్నిటి కూడా వివరణ ఇస్తూ క్షమాపణ కూడా శివాజీ కోరారు. అయినప్పటికీ కూడా మహిళా కమిషన్ కూడా కొంత విషయానికి సంబంధించి ఆగ్రహం చేసి ఆయన వివరణ తీసుకున్న ప్రయత్నం చేస్తుంది. దానిలో భాగంగానే 21వ తేదీ ఆయనకు నోటీసులు జారీ చేసింది. ప్రస్తుతం బుద్ధ భవన్ ఉన్నటువంటి మహిళా కమిషన్ ఆఫీస్ కి శివాజీ చేరుకున్నారు. విచారణ కొనసాగుతుంది. అంటే ఆయన వివరణ అంటే ఏ ఉద్దేశంతో ఆయన అలాంటి కామెంట్ చేయాల్సి వచ్చింది, ఇలాంటి వివరాలు కూడా అతనికి రాబట్టే అవకాశం ఉంది. అయితే శివాజీ మాట్లాడుతూ తన వ్యాఖ్యల ఉద్దేశం అది కాదు అంటూ కూడా ఆయన వివరించే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ కూడా చాలా మంది ఇంకా శాంతించలేదు. దానికి సంబంధించి పెద్ద ఎత్తున విమర్శలు వ్యక్తం చేసిన పరిస్థితి మనం చూస్తున్నాం. అంటే సోషల్ మీడియా వేదికగా చాలా వైరల్ అయింది కాబట్టి దీనికి సంబంధించి ఇలాంటి వ్యాఖ్యలు పునరావృతం కాకుండా ఉండాల్సిన బాధ్యత ఉంది, అవసరం ఉంటుంది. కాబట్టి ఒక వివరణ శివాజీ గారు తీసుకుని శివాజీ ద్వారా మరొక స్టేట్మెంట్ మహిళా కమిషన్ ఇచ్చే అవకాశం కనిపిస్తోంది. మరి చూడాలి మహిళా కమిషన్ ఆయన క్షమాపణతో సంతృప్తి ఉంటుందా, ఏం జరుగుతుంది మాత్రం మనకి కష్టపడి చేసే అవకాశం ఉంది. ప్రస్తుతం అయితే విచారణ కొనసాగుతుంది. ఆయన వివరణను తీసుకునే ప్రయత్నం అయితే మహిళా కమిషన్ చైర్మన్ షాగా చేస్తున్నారు. థ్యాంక్ యూ రమణ.